కడపలో వైసీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న వైఎస్ షర్మిల సునీతపై వైఎస్ వివేకానందరెడ్డి సోదరి వైఎస్ విమలమ్మ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వారిద్దరి వ్యవహార శైలిని తీవ్రంగా తప్పుపట్టారు. కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. పులివెందల్లో వైఎస్ షర్మిల కొంగుపట్టి ఓట్లు వేయాల్సిందిగా అడుగుతోంది. ఆ వీడియో చూసిన తర్వాత తనకు రాత్రి బీపీ పెరిగిందని కూడా ఆమె విమర్శించారు. కొంగుపట్టి ఓట్లు అడిగే పరిస్థితి ఉంటే రాజకీయాల్లో ఇక నాయకత్వ లక్షణాలు ఎక్కడ ఉన్నట్టు అని కూడా ప్రశ్నించారు. వైఎస్ షర్మిలకు నాయకత్వ లక్షణాలే లేవు, వైఎస్ఆర్ ఉంటే ఇలా చేయించేవారా అని కూడా వైఎస్ విమలమ్మ ప్రశ్నించారు. అవినాష్ రెడ్డి హత్య చేశారని వీళ్ళిద్దరూ మాట్లాడుతున్నారు. అవినాష్ రెడ్డి హత్య చేయడం వీళ్ళిద్దరూ చూశారా అని వైఎస్ విమలమ్మ ప్రశ్నించారు. అంతకుడు బయట తిరుగుతుంటే అతడు చెప్పిన మాటలు పట్టుకొని శత్రువులతో చేతులు కలిపి పనిచేస్తున్నారు వీరిద్దరూ అని కూడా విమర్శించారు. డబ్బులు ఇస్తున్నారో లేకుంటే పదవులు ఇస్తామన్నారో కానీ వ్యక్తిగత కక్షతో వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు శత్రువులతో వీళ్ళిద్దరూ చేతులు కలిపారని కూడా ఆమె విమర్శించారు. అవినాష్ రెడ్డి వీరిద్దరికంటే 10 ఏళ్ల చిన్నవాడు. అలాంటి మనిషి జీవితాన్ని మొత్తం ఈ ఇద్దరు ఆడపిల్లలు కలిసి నాశనం చేస్తున్నారని కూడా విమలమ్మ మండిపడ్డారు. రాత్రి వైఎస్ షర్మిల చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియో చూసినప్పుడు తనకు బీపీ పెరిగిపోయిందని కూడా విమలమ్మ చెప్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పేదలు ఎంతో ఆనందంగా సంతోషంగా ఉన్నారు. అలాంటి ప్రభుత్వాన్ని కూల్చడానికి వీళ్ళిద్దరూ శత్రువులతో చేతులు కలిపారు అని కూడా ఆమె విమర్శించారు. గతంలో వైఎస్ఆర్కి ఎవరైతే శత్రువులుగా ఉండేవారో వారి తరఫున ఇప్పుడు వీళ్ళు పనిచేస్తున్నారని కూడా ఆమె విమర్శించారు. వైఎస్ఆర్ అత్తగా చెబుతున్నాను, ఇప్పటికైనా మీరిద్దరూ నోరు మూసుకోండి, మీరు చేస్తున్నది తప్పు అంటూ షర్మిల సునీతను ఉద్దేశించి విమలమ్మ వ్యాఖ్యానించారు. వీళ్ళిద్దరికూ కళ్ళు చెవులు మూసుకుపోయాయేమో అనిపిస్తోందని కూడా ఆమె మాట్లాడారు. వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రం మొత్తం తిరిగి రాజకీయం చేస్తుంటే అప్పట్లో వివేకానందరెడ్డి పులివెందుల్లో వ్యవహారాలు చూసుకునేవారు. కానీ తప్పుడు మార్గంలో వివేకానందరెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోవడంతో జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో వ్యవహారాల కోసం అవినాష్ రెడ్డిని తెచ్చుకున్నారు. అందులో తప్పేముంది, అవినాష్ రెడ్డి కూడా బాగా పనిచేస్తూ వచ్చారు నమ్మకంగా అంటూ ఆమె వ్యాఖ్యానించారు. అవినాష్ రెడ్డి వీళ్ళిద్దరూ ఇన్ని మాటలు చెప్తున్నా విమర్శిస్తున్నా అవినాష్ రెడ్డి తిరిగి ఈ ఇద్దరు గురించి ఒక్క మాట అనలేదు. పైగా తనతో అవినాష్ రెడ్డి స్వయంగా చెప్పారు, అక్కల కోసం తాను ప్రార్థన చేస్తున్నాను అత్త అని అవినాష్ రెడ్డి తనతో చెప్పారు. అలాంటి మనిషిని పట్టుకొని వీళ్ళిద్దరూ ఆడపిల్లలు కలిసి అతని జీవితాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమలమ్మ విమర్శించారు. అలాంటి వ్యక్తిపై అలాంటి బిడ్డపై కక్ష సాధింపు సరైనది కాదు, ఇప్పటికైనా పద్ధతి మార్చుకోండి అని వాళ్ళిద్దరినీ ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆస్తుల గొడవలు అందరికీ తెలిసిందే. ఈడీ అటాచ్లో ఆస్తులు ఉన్నాయి. ఈడీ అటాచ్ పూర్తయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆస్తులు ఇస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన సమయంలోనే చెప్పారు, బంధువులు ఎవరు పరిపాలనలో జోక్యం చేసుకోవద్దు, నన్ను ఇబ్బంది పెట్టవద్దు అని చెప్పారు. కానీ షర్మిలకు ఇలా జగన్మోహన్ రెడ్డి వారి కోరికలను వారి పనుల్ని చేసి పెట్టలేదన్న కోపంతోనే ఇలా వ్యక్తిగత కక్ష సాధింపుకు దిగినట్టుగా ఉందని కూడా విమలమ్మ విమర్శించారు. షర్మిల సునీత విషయంలో కుటుంబ పెద్దలంతా చేతులు ఎత్తేశారని కూడా ఆమె మాట్లాడారు. తాను కూడా వీళ్ళిద్దరికి ఫోన్ చేసి చెప్పాను, పద్ధతి మార్చుకోండి, మీరు చేస్తున్నది సరైనది కాదు అని చెప్పాను. అప్పటి నుంచి నాతో కూడా మాట్లాడడం మానేశారు. చివరకు వైఎస్ విజయమ్మ కూడా వీరిని ఇంకా మార్చలేక ఆమె కూడా అమెరికా వెళ్ళిపోయారని విమలమ్మ విమర్శించారు.